ప్రెజెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో వినాయకులకి కలర్స్ వేయడం కాకుండా ఒరిజినల్ పంచ్ ఎట్లా ఉంటుందో అట్లాగే అండ్ ఈ వస్త్రం కూడా తీసుకురావడం అయితే జరిగింది. అయోధ్య థీమ్ తోటి మనకి ఆంజనేయ స్వామి సమేతంగా అయితే గణేషుడు అయితే తీసుకురావడం జరిగింది. చిన్న లాల్బాగ్ వినాయకులు అని చెప్పొచ్చు. కిतना ఫీట్ కా భయ్యా ये रहेगा 5 फीट रहेगा. ఈ విగ్రహాలే హైలైట్ అవుతుంటాయని చెప్పొచ్చు. ఇక్కడ మనకి పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో ఉన్న వస్త్రము ధోతి తో ఉన్న కాంబినేషన్ ఉంది. అండ్ తలపాగా కూడా భయ్యా తలపాగా ఒరిజినల్ ఉంది అన్న. పంచె చూస్తే ఇక్కడ ఎల్లో కలర్ లో ఉంది, చాలా బాగుంది క్వాలిటీ పంచె, పట్టు పంచలా కనిపిస్తుంది. కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది. 4 ఫీట్ల వినాయక విగ్రహాలు అయితే ఇక్కడ రెడీ టు సేల్ అని చెప్పొచ్చు. మనకి డిఫరెంట్ కలర్ లో ఉన్నారు. పిల్లన గ్రోవుతున్న శ్రీకృష్ణుడి అవతారంలో కనిపిస్తుంది. అండ్ కాళ్ళు కూడా చూస్తే నాకు ఒరిజినల్ కాళ్ళలా కనిపిస్తుంది. చూడండి, ఊగుతుంటే ఒరిజినల్ ఉయ్యాలన్నమాట, ఊగుతుంటే ఊగుతుంది. मुंबई जो लालबाग का राजा है अपने मुंबई पे बैठता ना, सेम है. అయోధ్య బాలరాముడి థీమ్ తో మనకి తీసుకొచ్చారు. కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. పరమేశ్వరుడే గణేశుడి రూపంలో వచ్చారా అనిపిస్తుంది. రాముడు రావడంతో పాటు అయోధ్య రామ మందిరం గుడి ఏదైతే ఉందో ఆ థీమ్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్మీదేవి సరస్వతి దేవి ఇద్దరిని తీసుకొని వస్తున్నటువంటి గణేశుడు ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ये 4 फीट का है ना ये गणेश. ये क्लॉथ में है पूरा. రామసేతు నిర్మాణానికి సంబంధించిన థీమ్ తో పక్కన చూడొచ్చు మనకి వానర సైన్యం, అట్లాగే ఆంజనేయ స్వామి. ధూల్పేటలో ఉన్నటువంటి లోత్ భవన్ లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ 1.5 అడుగు నుంచి 12 అడుగుల ఫీట్ల వరకు వినాయక విగ్రహాలు ఉన్నారు. 2000 రూపాయలతో స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకు 12 ఫీట్ల విగ్రహాల వరకు కూడా ఇక్కడ మనకి రెడీగా ఉన్నాయి. మంచి టెక్స్చర్, రకరకాల రూపులతో ఒకే ప్లేస్ లో ఇంత పెద్ద భారీ బిల్డింగ్ లో చూస్తే మనకి ఒకే దగ్గర చాలా విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మనకి ఇక్కడికి వస్తే మనకి ఏ థీములు ఉన్నాయి, అట్లాగే మనకి ఆ విగ్రహాలకు సంబంధించిన రూప్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుతం ఇక్కడ ఈ లోత్ భవన్ లో మనకి సందీప్ అన్న ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఇక్కడ వినాయకులు ఏ హైట్ నుంచి ఉన్నారు, అట్లాగే ఏ థీమ్స్ తో ఉన్నారు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. హాయ్ సందీప్ అన్న. ప్రస్తుతం ఇక్కడ మనం ఒక గణేష్ను చూడొచ్చు. ఇక్కడ మనకి చెవులు మాత్రమే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. అంటే రెడీ టు హియర్ అనమాట. అంటే భక్తులు చెప్పే కోరికలు వినేటట్టు ఆయన రెడీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అన్న ఎన్ని ఫీట్ల హైట్ అన్న గణేష్? 9 फीट रहेगा అన్న. 9 ఫీట్ గణేష్. ఓకే, మొత్తం మనం ఫినిషింగ్ కూడా చూడొచ్చు. ఇది ఎక్కడైనా థీమ్ ఉందా అన్న ఈ గణేష్? मुंबई मॉडल ఉంది అన్న. मुंबई से आए, सोलापुर ऐसा अपना पूरा बाहर से आएगा गणपति. ఓకే, అంటే ముంబై థీమ్ తో తీసుకొచ్చారు గణేషుడిని. మనకి తొండం మీద కూడా ఆ శివలింగ ఆకృతిని తీసుకొచ్చారు. కిరీటం, అట్లాగే చెవులు పెద్దగా ఉన్నా కూడా చెవుల్లో కూడా మనకు ఒక మంచి డిజైన్ తీసుకొచ్చారు. అట్లాగే మనకి బొజ్జ గణపయ్య ఆభరణాలు కావచ్చు, పంచె కూడా అసలు ముట్టుకుంటే ఒక చాలా మంచి ఫీల్ వస్తూ ఉందన్నమాట. ఎల్లో కలర్ అండ్ ఇక్కడ పింక్ కాంబినేషను అండ్ స్కిన్ టోన్ చాలా అద్భుతంగా అయితే ఇది ఉందని చెప్పొచ్చు. అట్లాగే మరో గణేషుని చూడొచ్చు. ఇక్కడ గణేషుడికి సంబంధించిన వస్త్రాలు ఇక్కడ ఆల్రెడీ తీసుకొని వచ్చారు వీళ్ళు. అట్లాగే పంచె కూడా ఉంది మంచి. ఇది భయ్యా ఏ కిतना ఫీట్ కా భయ్యా? ये भैया ये रहेगा 6 फीट रहेगा, 7 से 6 फीट रहेगा. ఓకే, ఈ పంచెలన్నీ ఆల్రెడీ కట్టారు మీరు? ये क्या है बोले तो अभी तो ट्रेंड में चल रहा है पंच. ओके, इसका ट्रेंड चल रहा है, इसलिए इसको క్లాత్ పినాకే అంటే ప్రెజెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో వినాయకులకి కలర్స్ వేయడం కాకుండా ఒరిజినల్ పంచ్ ఎట్లా ఉంటుందో అట్లాగే అండ్ ఈ వస్త్రం కూడా తీసుకురావడం అయితే జరిగింది అని చెప్పన్నారు. కస్టమర్ అగర్ చేంజ్ करो बोले तो चेंज करते हैं. हाँ चेंज कहूँगा, मगर क्या है बोले तो वहाँ से फीडिंग खाली इसका पंचा चेंज हो सकता है. ఓకే ఓకే, అంటే కలర్స్ మాత్రం చేంజ్ చేస్తారు. ఇక్కడ మనకి ఇంకో గణేశుడు కనిపించవచ్చు. మనకి ఇంటర్నెట్ లో గణేష్ విగ్రహం లేదా వినాయకుడి ఫోటో అంటే మనకి ఫస్ట్ కనిపించేది ఈ థీమ్ తోటే కనిపిస్తుంటారు. మీరు చూడొచ్చు, చాలా పెళ్లిళ్ళకి కావచ్చు, శుభకార్యాలకు కావచ్చు, ఫస్ట్ ఈ గణేష్ కనిపిస్తారు. భయ్యా ఈ గణేష్ స్పెషాలిటీ ఏంటి? ये दगड़ू सेट पूना गणपति दगड़ू सेट गणपति है. इसका तो फुल ट्रेंड रहेगा ना. ఓకే ఓకే ఓకే, ఫుల్ ట్రెండ్ में चलेगा ये गणेश. ఓకే, మనకి ఇక్కడ చూడొచ్చు ఆసీనులు అయినప్పుడు ఇక్కడ మనకి పులి చర్మం కాకుండా ఒక మంచి మక్మల్ క్లాత్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఒరిజినల్ క్లాత్ అన్నమాట. ఇది తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చున్నారు. అండ్ రుద్రాక్షలు ధరించిన మనకి గణేశుడు అయితే కనిపిస్తున్నాడు. ఈ గణపయ్య శివుడికి సంబంధించిన కలర్ లో కనిపిస్తూ ఉన్నారనమాట. ఎన్ని ఫీట్ భయ్యా? ये ना ये रहेगा 7 फीट रहेगा. 7 फीट. మన దగ్గర ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంది విగ్రహాలు? मेरे पास 1.5 फीट से लेके मेरे पास 12 फीट तक गणपति है. ఓకే, 1.5 నుంచి 12 అడుగుల వరకు కూడా ఇక్కడ మన గణేశులు కనిపిస్తున్నారు. అండ్ ఎవరైతే ఆర్డర్స్ కావాలో వాళ్ళు ఇక్కడ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ లాల్బాగ్ గణేష్ థీమ్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. అట్లాగే రెడీ అయిపోయిన విగ్రహాలు ఉన్నాయి, కొన్ని రెడీ టు సేల్ ఉన్న విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మనం చిన్న వినాయకులు చూడొచ్చు. మనకి ఇక్కడ గణేశుడు మనకి ఆంజనేయ స్వామి రూపంతో వచ్చారు. భయ్యా ఏ కిतना ఫీట్ కా భయ్యా? भैया ये 4 फीट का रहेगा. 4 ఫీట్ కా భయ్యా. ఓకే, అయోధ్య థీమ్ తోటి మనకి ఆంజనేయ స్వామి సమేతంగా అయితే గణేశుడు అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఒక మంచి థీమ్ అని చెప్పొచ్చు. అట్లాగే చిన్న లాల్బాగ్ వినాయకులు అని చెప్పొచ్చు. కిतना ఫీట్ కా భయ్యా?
ये रहेगा 5 फीट रहेगा 5 ఫీట్ అంటే 4 ఫీట్ 5 ఫీట్ అట్లా ఉన్నాయి మనకి ఇక్కడ గణేశులు చూడొచ్చు. అండ్ మనకి ఇట్లాగే తీసుకుంటూ పోతే అక్కడ మనకి కేవలం మనం చూడొచ్చు మనకి నిమజ్జనాల్లో చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంటారు గణేశులు. ఎందుకు స్పెషల్ అంటే వీళ్ళ వెనక కిరీటం వెనక ఏమీ ఇది ఉండకుండా జస్ట్ చూడగానే అబ్బా అనే ఒక రూప్ అయితే మనకి తీసుకొస్తారు. ఆ ట్రాక్టర్లో కావచ్చు వెహికల్లో నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు ఈ విగ్రహాలే హైలైట్ అవుతుంటాయని చెప్పొచ్చు. ఇక్కడ మనకి పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఉన్నటువంటి వస్త్రము ధోతితో ఉన్న కాంబినేషన్ ఉంది. అండ్ తలపాగా కూడా భయ్య తలపాగా ఒరిజినల్ ఉంది అన్న. ఓకే, క్లాత్ తో తయారు చేసిన తలపాగా ఇక్కడ స్పెషల్ అని చెప్పొచ్చు. ఎన్ని ఫీట్స్ భయ్య? ये रहेगा అన్న పూరా 10 ఫీట్ रहेगा అన్న. 10 ఫీట్ గణేశుడి తలపాగా చూడండి, వైట్ అండ్ పింక్ కలర్ తో మనకి తీసుకొచ్చారు. అది కూడా మనకి ఒరిజినల్ క్లాత్ అనమాట, సేమ్ అంతే ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ మనకి సింహాసనం మీద అధిష్ఠించిన స్వామివారు అనమాట. వావ్, ఇది మాత్రం జస్ట్ వావ్ అని చెప్పొచ్చు. అండ్ అట్లాగే మనకి పంచె చూస్తే ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది, చాలా బాగుంది క్వాలిటీ పంచె, పట్టు పంచెలా కనిపిస్తుంది. కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది. దానికి కాంట్రాస్ట్గా మనకి మెరూన్ కలర్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా తలపాగా ఒరిజినల్ అని చెప్పొచ్చు. తలపాగాలో మనకు ఒక మంచి ఆభరణం కూడా పెట్టడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకి లోద్ భవన్లో ఉన్నటువంటి ధూల్పేట్లో ఉన్నటువంటి విగ్రహాలకి సంబంధించిన విషయాలు. అయితే దీని పక్కన మనకి ఇంకొంచెం కొత్త రూపంలో ఉన్న వినాయకులు అయితే కనిపిస్తారు. ఒకసారి ఆ వినాయక విగ్రహాలు కూడా చూద్దాం. ఇక్కడ మనకి 4 ఫీట్ల వినాయక విగ్రహాలు అయితే ఇక్కడ రెడీ టు సేల్ అని చెప్పొచ్చు. మనకి డిఫరెంట్ కలర్లో ఉన్నారు. ఒకే థీమ్లో ఉన్నప్పటికీ కూడా కొంచెం వేరే కలర్స్ చేంజ్ చేయడం వల్ల మనకి ఇంకో రూపం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మొత్తానికే మనకు ఇక్కడ లోద్ భవన్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అయ్యా అని చెప్తే, మనకి ఇక్కడ ఉన్నటువంటి గణేశుడు శ్రీకృష్ణుడి అవతారంలో అయితే కనిపిస్తూ ఉన్నాడు. మనకి ఇక్కడ చూస్తే మనకి పిల్లన గ్రోవుతున్న శ్రీకృష్ణుడి అవతారంలో కనిపిస్తుంది. అండ్ కాళ్ళు కూడా చూస్తే నాకు ఒరిజినల్ కాళ్ళలా కనిపిస్తుంది. చూడండి, ఊగుతుంటే ఒరిజినల్ ఉయ్యాలన్నమాట, ఊగుతుంటే ఊగుతుంది. భయ్యా కిतना ఫీట్ గా? భయ్యా 6 ఫీట్ కా रहेगा. 6 ఫీట్ల వినాయకుడు చాలా బాగుందని చెప్పొచ్చు. ఇది చాలా ముద్దుగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే ఏ భయ్యా कौन सा गणेश? ये मुंबई जो लाल बाग का राजा है अपने मुंबई पे बैठता ना, सेम है. ओके, कितना फीट का भैया? भैया ये पूरा इसके पीछे बैकग्राउंड भी आएगा. हाँ, इसको थोड़ा हथियार भी आएगा. ओके, ये रहेगा पूरा 12 ఫీట్ रहेगा. ఓకే, 12 ఫీట్ గణేష్ బ్యాక్గ్రౌండ్ आएगा. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి లాల్బాగ్ గణేశుడి పక్కనే మరో ఇంకా సేమ్ కొంచెం అదే థీమ్తో ఉన్నటువంటి మరో గణేశుడు, ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఈసారి ఆ సింహాసనానికి కూడా మనకి కొంచెం ఒరిజినల్ క్లాత్ తీసుకురావడంతో కొంచెం హయ్యర్ లుక్ అయితే కనిపిస్తుంది, చాలా మంచి లుక్ కనిపిస్తుంది. అట్లాగే సింహాసనం మీద కూర్చున్నటువంటి మరో గణేశుడు చూడొచ్చు. రైట్, ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి పిల్లన గ్రోవి పెట్టలేదు కానీ గణేశుడు ఉయ్యాల్లో ఊగుతూ మనకి దర్శనం ఇస్తున్నాడు అనమాట. చాలా బాగుంది. ఆల్రెడీ ఈ బాల గణేష్ని 6 ఫీట్ బాల గణేష్ని అయితే ఇక్కడ మనకి సేల్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇది డెలివరీ డేట్ అంటే భయ్యా కోయి బుకింగ్ అయిపోయిందంట ఇది. ఓకే, చక్కగా హెయిర్ టెక్స్చర్ కావచ్చు, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలు కావచ్చు. అండ్ ఈ వినాయక విగ్రహానికి కింద ఇక్కడ స్టాండ్ పెట్టి ఆపారు, ఎందుకంటే చూడడానికి చాలా మంది వస్తున్నారు కదా, సో అందరూ ఊపుతుంటుంటే కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పారనమాట. సో అందుకని ఎవరైనా కృష్ణుడి గుడి ఉన్న వాళ్ళు లేకపోతే యాదవ సోదరులు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ గణేశుడి కొంచెం సూట్ అవుతారు, వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అట్లాంటి వాళ్ళ కోసం. అండ్ ఇక్కడ మనకి రామ్లాలా అయోధ్య బాలరాముడి థీమ్తో మనకి తీసుకొచ్చారు. కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ వెనక మనము ఆ ఆర్చ్ కూడా చూడొచ్చు. సేమ్ అక్కడ ఏ విధంగా అయితే ఉందో రామ్ లల్లాకి సంబంధించి అయోధ్యలో సేమ్ అదే థీమ్తో అయితే తీసుకురావడం జరిగింది. అండ్ నిలబడి ఆశీర్వదిస్తున్న రామ్ లల్లా విగ్రహాన్ని సేమ్ గణేశుడు అదే రూపంలో మన దగ్గరకు వచ్చారనమాట. అండ్ ఆ ఆర్చ్లో కూడా చూస్తే పరమేశ్వరుడు ఉన్నారు, బ్రహ్మ ఉన్నాడు, అట్లాగే మనకి దశావతారాలు కూడా కనిపిస్తున్నాయి. పక్కన గరుత్మంతుడు, హనుమంతుడు కూడా ఇట్లా కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు పక్కన చూస్తే పరమేశ్వరుడే గణేశుడి రూపంలో వచ్చారా అనిపిస్తుంది, ఎందుకంటే మనకు చూడొచ్చు శేషనాగు ఉంది, ఆ పక్కన పరమేశ్వరుడు జటాధారుడై ఉన్నారు, అట్లాగే గంగమ్మ తల్లి కనిపిస్తుంది. కానీ గణేశుడు ఇక్కడ చేత్తో డమరుకం, మరో చేత్తో శంకు మీద శివలింగం ఆకృతి కూడా మనం చూడొచ్చు. అట్లాగే ఇక్కడ మనకి చూస్తే మనకి ఆయన ధరించే వస్త్రం రూపంలో ధరించేటువంటి ఇది కనిపిస్తూ ఉంది. అట్లాగే మనకి రుద్రాక్షలు కూడా చేతిలో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ త్రినేత్రం కూడా మనకి ఈ గణేశుడిలో ఉంది, అది స్పెషాలిటీ అని చెప్పొచ్చు. పరమేశ్వరుడి భక్తులు కావచ్చు లేదా శివాలయంలో ఉన్న వాళ్ళు కనుక ఈ విగ్రహాన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్లాగే మనం ఇక్కడ పక్కన చూడొచ్చు రాముడు వినాయకుడు అనమాట. భయ్యా కిतना ఫీట్ కా భయ్యా? భయ్యా ये रहेगा 6 ఫీట్. 6 ఫీట్ల వినాయకుడు. సో ఇక్కడ అంతా లైన్లో అంతా కూడా 6 ఫీట్ల వినాయకుడు మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. అండ్ మనకి ఈ వినాయకుడి రూపంలో మనకి రాముడు రావడంతో పాటు అయోధ్య రామ మందిరం గుడి ఏదైతే ఉందో ఆ థీమ్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది, చూడొచ్చు. రైట్, పక్కన మనకి
శుభలాభ్ వినాయకుడు వ్యాపారాల్లో చేసుకునే వాళ్ళకి బహుశా తెలిసే ఉంటుంది. ఈ వినాయకుడు చాలా ఫేమస్ వినాయకుడు. అట్లాగే ఇక్కడ మనకి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇద్దరిని తీసుకొని వస్తున్నటువంటి గణేశుడు ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇది కలర్ కొంచెం అన్నిట్లో కల్లా కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది. చాలా బాగుంది, చూడగానే లుక్ అమేజింగ్ ఉంది. అండ్ పక్కన ఇంకా మనకి ఇట్లాగే ఈ విగ్రహాలు కూడా దాదాపు కిतना ఫీట్ కా భయ్యా? 7 ఫీట్ 7 ఫీట్. ఓకే, ఇట్లా 7 ఫీట్ల విగ్రహాలు వరకు కూడా ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. ఇక్కడ మనకి ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకా కొన్ని చిన్న విగ్రహాలు ఏదైతే ఎన్ని ఫీట్లు భయ్యా ఇది? 3 ఫీట్ 3.5. 3.5 ఉన్న ఫీట్ల వినాయకుల్లో ఇక్కడ ఒక స్పెషల్ వినాయకుడు కనిపించవచ్చు. భయ్యా ఈ వినాయకుడి తీమ్ మీరే చెప్పాలి. ये 4 फीट का है वरना ये गणेश ये क्लॉथ में है पूरा. अभी तो ये बुकिंग भी हो गया मेरे ఓకే मेरे पास बुकिंग చూడొచ్చు. గణేశుడికి వస్త్రం ధరించి అంటే గణేశుడు వెల్వెట్ క్లాత్ ధరించి చక్కగా పంచ ధరించి మనకి వస్తున్నారు. అంటే మహారాజు అవతారంలో అయితే ఉన్నారు. మనకి ధర్మ రక్షణ కోసం వస్తున్న గణేశుడిలా కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ రామ్ లల్లా అయోధ్య రామ్ లల్లాకు సంబంధించిన ఆభరణాలు కావచ్చు అన్నీ కూడా. భయ్యా కిतना ఫీట్ కా? भैया ये 5 ఫీట్ का 5 ఫీట్. ఇట్లా మనకి చూడొచ్చు ధూల్పేట అంటే భారీ విగ్రహాలే కాదు, కొంచెం మనకి 3 ఫీట్ 1.5 ఫీటు 2.5 ఫీట్ల వినాయకులు కూడా ఇక్కడ మంచి మంచి డిజైన్లో కనిపిస్తున్నారు. ఇక్కడ మనకి దాదాపు రెడ్ కలర్లో ఒక రకమైన ఆరెంజ్ రెడ్ మిక్స్ అయిన కలర్లో గణేశుడు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇది మనకి హనుమంతుడి రూపు సింధూరం రూపు ఏదైతే ఉందో ఆ రూపం అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఆ కలర్లో అయితే కనిపిస్తూ ఉన్నారు. ఈ గణేశుడి థీమ్ ఏంటయ్యా అంటే రిద్ధి సిద్ధి సమేత మనకి వినాయకుడు అనమాట. సో చాలా బాగుంది. ఇక్కడ ఇద్దరు కూడా పక్కన రిద్ధి సిద్ధి ఇద్దరు కొలువై ఉన్నారు. ఇట్లాగా మనం చూస్తే ఇక్కడ మనకి గణేశుళ్ళు ధూల్పేటలో పెద్ద పెద్ద విగ్రహాలే కాదు, చిన్న ఆకృతుల్లో కూడా అట్లాగే 5 ఫీట్ మాత అమ్మవారి పండరీపురం మాత సంబంధించిన గణేశుడు. అట్లాగే ఇక్కడ మనకి మరో గణేశుడు కనిపిస్తూ ఉన్నారు. మొత్తం ముంబై థీమ్తో అయితే గణేశుల్ని ఇక్కడ రూపు అయితే తీర్చిదిద్దడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూడు చక్కగా సుఖాసీనులైనటువంటి గణేశుడిని చూడొచ్చు. చక్కగా కింద మంచి క్లాత్తో అట్లాగే కూర్చొని మనకి ఆరాంగా కూర్చున్న గణేశుని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, బొజ్జ గణపయ్యని. అట్లాగే మరో కొంచెం సైజ్ చిన్న వినాయకుడు. అట్లాగే ఇక్కడ మనకి అమ్మవారితో వచ్చినట్టు గణేశుని అయితే చూడొచ్చు. మనకి దుర్గాదేవి అట్లాగే గణేష్ నవరాత్రి 2 ఉత్సవాల్ని కలుపుకొని ఒకేసారి ఈ థీమ్గా కనిపిస్తుంది. పక్కన సింహాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడే చూస్తే మనకి మరో గణేశుడు. ఈ గణేశుడు మాత్రం కాస్త లాల్ బాగ్ కా छोटा साइज है ये रहेगा 5 फीट में रहेगा. ये राम सेतु రామసేతు నిర్మాణానికి సంబంధించిన థీమ్తో పక్కన చూడొచ్చు మనకి వానర సైన్యం అట్లాగే ఆంజనేయ స్వామి. వానర సైన్యం ఏం పట్టుకుంది ఇక్కడ అంటే శ్రీరాముడి నామాన్ని రాసినటువంటి రాయి పట్టుకొని మనకి సీతమ్మ జాడ కోసం అన్వేషిస్తున్న సమయంలో మనకి ఏదైతే రాముడికి సంబంధించిన వారధి ఉందో ఆ వారధి నిర్మాణంలో వానర సైన్యం అంతా కూడా పాల్పంచుకున్న ఆ థీమ్తో వచ్చినటువంటి గణేశుడు అనమాట. అట్లాగే మనకి వెనక గద్దలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ థీమ్ చూస్తే రామనామం కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అండ్ వనవాసంలో సీత జాడ కోసం వెళ్తున్న రాముడు ఏదైతే మనకి ముడి కట్టుకొని ఉంటారో అదే రూపం అయితే కనిపిస్తుంది. అండ్ కింద ఇక్కడ ఒక మనకి రాయి మీద కూర్చొని ఉన్నారనమాట, అంటే భక్తులను ఆదేశిస్తున్నట్టు. ఇక్కడ మనకి చూస్తే లక్ష్మణుడు అండ్ అట్లాగే మనకి సుగ్రీవుడు కనిపిస్తూ ఉన్నారనమాట. ఇద్దరు రూపులు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి ఆంజనేయ స్వామికి సంబంధించిన చిత్రంతో పాటు ఇక్కడ మనకి వానర సైన్యంలో ముఖ్యులు కూడా మనకు కనిపిస్తున్నారు. అండ్ గణేశుడికి ఇష్టమైన మూషిక వాహనం కూడా మోదకం పట్టుకొని రెడీగా, రాముడికి సంబంధించిన ఒక మంచి థీమ్ అని చెప్పొచ్చు. అండ్ అట్లాగే మనకి సింహాసనం మీద కూర్చున్నట్టు మరో గణేశుడు కూడా చూడొచ్చు. పింక్ కలర్ అండ్ ఆరెంజ్ మెరూన్ కలర్ టోన్తో తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ పక్క శ్రీరాముడు ఆంజనేయుడు సూర్య భగవానుడు థీమ్తో అయితే తీసుకురావడం జరిగింది. ఈ గణేశుడు కూడా కిतना ఫీట్ కా భయ్యా? 4 ఫీట్ కా 4 ఫీట్ల గణేశుడు. సో ఇట్లా మనకి ధూల్పేట్ అంటే మనకి రకరకాల విగ్రహాలకి ఒక చోటు అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూసాం ఎన్ని వినాయకులు, 2 కళ్ళు సరిపోవట్లేదు. వినాయక చవితి అప్పుడు మామూలుగా మనం 1 నుంచి 9 విగ్రహాలు చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ దాదాపు ఎన్ని విగ్రహాలు, అది కూడా రకరకాల థీమ్తో అయితే ఉన్నాయి. కావాల్సి వచ్చిన వాళ్ళు బుకింగ్స్ ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. లోధ్ భవన్కి వచ్చి ఇక్కడ మీరు డైరెక్ట్ బుక్ చేసుకొని ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.